అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే కూరగాయలు అయితే తీసుకున్నాను. అవి అయితే ఫ్రిడ్జ్లో పెట్టడానికి అన్నీ సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి ఇది. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లోకి అయితే పెట్టుకుంటున్నాను. ఆల్మోస్ట్ టైం అయితే 6 అట్లా అయింది. ఎందుకంటే ఈవినింగ్ కదా, ఈరోజు ఈవినింగ్ చేద్దాము అని చెప్పేసి ఈవినింగ్ వ్లాగ్ అయితే తీసానండి. కోసగడ్డ కూడా తీసుకున్నా, అది ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టినా, అందుకనే చూపిస్తున్నాను మీకు. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది. ఇప్పుడైతే కొబ్బరి పొడి అయిపోయిందండి. కర్రీలోకి వేయడానికి కొబ్బరి పొడి చేసుకున్నామని చెప్పేసి కొబ్బరి అయితే మిక్సీకి అయితే కట్ చేసుకొని మిక్సీ దాంట్లోకి అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నా, పొడి అయ్యింది బాగా. మిక్సీకి అయితే వేసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను అండి. బౌల్ అన్నాను, బాక్స్లోకి అయితే వేసుకున్న తర్వాత అయితే ఇంకా మసాలా అయితే లేదండి. మసాలా కూడా అయిపోయింది. అందుకని కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి వేసి మసాలా అయితే మిక్సీకి అయితే పట్టుకుందామని చెప్పేసి మిక్సీకి అయితే వేసుకుంటున్నా. కొన్ని వాటర్ అయితే వేసి మిక్సీకి అయితే వేసినాను. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న తర్వాత అయితే అది కూడా ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకున్న, బాక్స్లోకి. ఇంకా తీసి పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడైతే ఇంకా ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుందామని చెప్పేసి ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేద్దాము, ఇంకా లేట్ అవుతుంది కదా మళ్ళీ అని చెప్పేసి కర్రీ అయితే కట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా వాయిస్ కొంచెం తడబడుతున్నా అండి, ఏమనుకోకండి. ఫస్ట్ టైం ఇంకా వాయిస్ ఇవ్వడం కొంచెం తడబడుతున్నట్టు అవుతుంది, అందుకనే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా పొయ్యి మీద అయితే గ్యాస్ పైన పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఆలుగడ్డలు అయితే వేసి దాంట్లో పసుపు, ఉప్పు అయితే వేసి మూత అయితే పెట్టేసుకున్నానండి, కాసేపు మగ్గని అని చెప్పేసి. ఆలుగడ్డ కూర అయితే అయిపోయిందండి. దీంట్లో కాంబినేషన్ రెడ్డి కానీ చపాతీ కానీ ఉంటే చాలా బాగుంటుంది. మేమైతే రెట్టి చేద్దామని అనుకుంటున్నాం. రెడీ చేయడం అయితే స్టార్ట్ చేసినామండి. పిండి అయితే కలుపుకుంటున్నా. పిండి కలుపుకున్నాకైతే ఇక్కడ చూడండి, మా బాబు అయితే బెలూన్ కోసం అయితే ఎట్లా ఆట ఆడుతున్నాడు. ఇంకా పిండి అయితే బాగా కలుపుకొని ఉండలాగా అయితే చేసుకొని ఇప్పుడు రెట్టి అయితే తట్టుకుంటున్నా. చూడండి, ఇలా తట్టుకోవాలి రెట్టి. తట్టుకొని పెనం పైకి అయితే వేసుకొని కొంచెం కాల్చిన తర్వాత అయితే మా ఆయన చూడండి ఆలుగడ్డ కూడా చూపిస్తుండు. తర్వాత అయితే ఇంక ఇప్పుడు రొట్టె పైన కొన్ని వాటర్ అయితే తిక్కోవాలి. తర్వాత అయితే రొట్టె తిప్పేసుకొని కాల్చుకుంటే రొట్టె రెడీ అవుతుందండి. చూడండి, రొట్టె కొట్టడం నేనేం ఫాస్ట్గా కొట్టట్లేదు, వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టినా. రొట్టెలు వేయడం అయితే కంప్లీట్ అయిందండి. అయితే లాస్ట్ రొట్టె ఎలా పొంగుతుందో చూడండి. ఇంకా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.